వారం జ్యోతి పారా గారు స్థాపించినటువంటి సోషియో ఎకనామిక్ ఎంపవర్మెంట్ అసోసియేషన్ ద్వారా ఎంతో మంది మహిళలకు జీవనోపాధిని, గౌరవాన్ని, మంచి భవిష్యత్తును కల్పిస్తున్నారు. అటువంటి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. ఇంకా ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఈ సేవలు ఎలా చేస్తున్నారు మనం ఈ ఎపిసోడ్లో ఈ వారం తెలుసుకుందాం. మహిళా సాధికారత అనేది స్త్రీలను ఉన్నత శిఖరాలకు చేర్చే నిరంతర ఉద్యమం లాంటిది. గృహహింస మరియు సామాజిక వేధింపు నుండి రక్షణ పొంది సురక్షితమైన వాతావరణంలో జీవించడం, ఇటువంటి సామాజిక అంశాలతో ఎటువంటి పాత్ర పోషిస్తారో జ్యోతి గారే చెబుతారు, తెలుసుకుందాం. సోషియో ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ అసోసియేషన్ ద్వారా మేము ప్రత్యేకించి 4 ప్రాజెక్ట్స్ చాలా క్లియర్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఒకటి GEEF గ్లోబల్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎంపవర్మెంట్ ఫోరం. ఇందులో ఏంటంటే ఎవరైతే మహిళలు వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళంతా ఇంటర్నేషనల్ స్థాయిలో కనెక్ట్ అవ్వడానికి మేము ఒక ప్లాట్ఫామ్ కల్పించున్నాము. సో అందులో పాల్గొన్న ప్రతి ఒక్కరూ వాట్సాప్ గ్రూప్లో ప్రతిరోజు బిజినెస్ ప్రమోషన్ చేసుకోవచ్చు. ప్రతి గురువారము లైవ్లోకి వచ్చి వాళ్ళ బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మేము వాళ్ళకి ఆ లైవ్ ప్లాట్ఫామ్ కల్పిస్తున్నాము. ప్రతి శనివారము వారు వాళ్ళ యొక్క సర్వీసెస్, అంటే సర్వీస్ ఓరియంటెడ్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక అవకాశం వాళ్ళ సర్వీస్ని ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇంకొక ప్రాజెక్ట్ యువ ద్వారా మేము కాలేజెస్, స్కూల్స్ అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్ యువతని ఉత్తేజింపజేసి వాళ్ళకు ఒక దశ చూపించే విధముగా మేము సెమినార్స్, వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్నాము. అందులో ప్రత్యేకించి ఆడపిల్లలకి మెన్స్ట్రల్ హైజీన్ అనే ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఈ ప్రోగ్రాం అన్ని మారుమూల గ్రామాల్లో, కమ్యూనిటీ లెవెల్లో, కాలేజ్, స్కూల్స్ లెవెల్లో కూడా చేస్తున్నాము. ఇంకొక ప్రోగ్రాం ప్రేరణ ద్వారా ప్రతి మహిళా ఉత్పత్తిదారు ఎవరైతే ఇప్పుడు బిజినెస్లు చేస్తూ మాతో కలిసి ప్రయాణం చేస్తున్నారో వాళ్ళందరికీ మార్కెటింగ్ అండ్ సేల్స్ చాలా ఈజీ అవ్వడం కోసం ప్రణాళికలు చేసి స్ట్రాటజీ ప్రకారం వాళ్ళ బిజినెస్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రేరణ అనే ఒక ప్లాట్ఫామ్. ప్రేరణ ద్వారానే, ఈ ప్లాట్ఫామ్ ద్వారా మేము మొన్న శిల్పారామంలో చేసిన ఎగ్జిబిషన్స్, ఆన్లైన్, ఆఫ్లైన్ సేల్స్, మార్కెటింగ్లో వాళ్ళని గైడ్ చేస్తాము. లాస్ట్ కానీ లీస్ట్ కాదు, కనెక్ట్ ద్వారా ఏంటంటే మేము ఒక ఎన్జిఓగా ఉన్నాము. మా సోషియో ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ అసోసియేషన్ అని పేరు ఏదైతే ఉందో, సోషల్ ఎకనామికల్ ఎంపవర్మెంట్ అంటే హోలిస్టిక్ ఎంపవర్మెంట్, మెంటలీ, ఫిజికలీ, ఎకనామికలీ, సోషలీ అన్ని విధాల ఒక స్త్రీ పరిపూర్ణమైన స్త్రీగా వారు ముందుకు రావడం కొరకు మేము ఏర్పరిచిన కనెక్ట్ ప్రోగ్రాం ద్వారా ఒకవేళ వాళ్ళకి నచ్చిన కార్యక్రమం చేయడానికి మా దగ్గర సదుపాయం లేకపోతే అలాంటి ఎన్జిఓస్ ఏమున్నాయో వాటికి కనెక్ట్ చేయడానికి కూడా మేము సిద్ధపడి ఉన్నాము. అలా స్త్రీలను కనెక్ట్ చేయడంలో ఆల్రెడీ ఇంతకుముందు దిశ వెల్ఫేర్ ఫౌండేషన్ ద్వారా డొమెస్టిక్ వైలెన్స్ గురయ్యే వాళ్ళకి వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తారు. మా దగ్గర ఉన్న ఇంతమంది మహిళా ఉత్పత్తిదారుల్లో దాదాపుగా 40 మంది డొమెస్టిక్ వైలెన్స్కి గురయ్యే వాళ్ళకి మేము కౌన్సిలింగ్ ఇస్తాము. మేము కౌన్సిలింగ్ క్వాలిఫైడ్ అన్న వాళ్ళందరినీ కూడా దిశకి కనెక్ట్ చేసాము. దిశ వాళ్ళ ఐడి కార్డ్స్ ఇచ్చి వీళ్ళని యూజ్ చేస్తున్నారు, వీళ్ళని ముందుకు తీసుకెళ్తున్నారు. ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా వీళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే ఫోన్లో లేదా ప్రత్యేకించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలిసి కౌన్సిలింగ్స్ ఇవ్వడం అన్నది జరుగుతుంది. సో మీకు ఎలాంటి గైడెన్స్ కావాలన్నా ఎన్జిఓ టు ఎన్జిఓ కనెక్ట్ ఈజ్ అ కనెక్ట్. సో ఇక్కడున్న ప్రతి స్త్రీకి చాలా అవకాశాలు ఉన్నాయి మాత్రం చెప్పగలను. అందరికీ నమస్కారం అండి. నేను ఈ సేవ చైర్మన్ గారిని ఒక కార్పొరేట్ ఆఫీస్లో చూశాక మేడం గారు ఆమెలో ఉన్న ఆ పట్టుదలని అవన్నీ నేను ప్రత్యక్షంగా చూసి, మేడం గారు మీరు ఏం చేస్తూ ఉంటారని అడిగినప్పుడు, సో యాక్చువల్గా ఆమె సాఫ్ట్వేర్లో వర్క్ చేస్తామనండి అని చెప్పేసి అన్నారు. తర్వాత మా అంబిషన్ ఇది, ఇలా ఉమెన్స్కి ఏదైనా చేయాలన్న కాన్సెప్ట్లో ఉన్నానండి అని చెప్పినప్పుడు, చూస్తేనేమో సాఫ్ట్వేర్ ఉన్నారు, చాలా సాఫ్ట్ ఉన్నారు మేడం గారు, ఇలా అసలు ఎలా చేస్తారా అని చెప్పేసి అనుకున్నాను. కానీ తీరా చూశాక ఇప్పుడు నాకు తెలిసి ఒక 1.5 year అవుతుంది అనుకుంటాను ఈ యొక్క ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి. ఎన్ని ఈవెంట్లు అండి, నేను తరచు మ్యాక్సిమం ఒక 70% ఈవెంట్స్కి చూస్తూ ఉన్నాను దూరంగానే వెళ్ళి. అసలు అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి మహిళలతో మంచి వ్యాపారం చేయించి ఒక స్టేజ్కి నడిపించడం నా కళ్ళెదుట నేను చూసున్నాను. అదేవిధంగా వాళ్ళతో ఎన్నెన్నో సమస్యలు, ఎంతెంతో మంది. అంతేకాకుండా మేడం గారు ఈమె కౌన్సిలర్, అంటే లైక్ ఏం చేస్తూ ఉంటుందంటే సైకలాజికల్గా ఎవరికన్నా ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా ఇంతకుముందు నేను చూసినప్పుడు సైకలాజిస్ట్ ఈమె. సో ఇవన్నీ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదండి. ఒక మంచి వ్యక్తితో
ఒక మంచి ఆర్గనైజేషన్ నడిపిస్తున్నటువంటి ది గ్రేట్ పర్సనాలిటీ అండి ఆమె. అంటే నేను ఆమె గురించి నేను గొప్పగా చెప్పట్లేదు, నా కళ్ళతో నేను చూసింది నేను చెప్తున్నాను. నేను కూడా ఇందులో ఎందుకు ఒక అసోసియేట్ కాకూడదు అని చెప్పేసి అందరం మహిళలు మేము మగపిల్లలు మేము వెళ్తే బాగోదు కదా అని చెప్పేసి ఆమెకు బ్యాక్గ్రౌండ్ సపోర్ట్గా ఏదన్నా సలహాలు లేకపోతే ఏదన్నా లైక్ హెల్పింగ్గా ఉండడం కోసం నేను ఆమెకి సహాయపడదామని చెప్పేసి నేను కూడా ఒక నెల రోజుల నుంచి మాత్రమేనండి నేను నా జర్నీ ఈ సేవ ఆర్గనైజేషన్తో స్టార్ట్ చేస్తున్నాను. ఈ సేవ ఆర్గనైజేషన్ ముందుకు నడిపించడం చాలా కష్టమైన పని. ఇదంత ఆషామాషి కూడా కాదు, చాలా కష్టమైనదే. మానసిక సంఘర్షణ ఉంటుంది. ఇవన్నీ అధిగమించి సంస్థను ముందుకు తీసుకెళ్లడంలో సాధక బాధలు, ఒక విమెన్ ఎంపవర్మెంట్, ఒక మహిళా సాధికారితను మహిళలకు ఆసరగా ఉంటున్నప్పుడు ఎదుర్కొన్న సమస్యలు, ఎలా వీటన్నింటినీ అధిగమించి ముందుకు తీసుకెళ్తున్నారో జ్యోతి గారు మనకు చెప్తారు, తెలుసుకుందాం. సమస్యలు ఆషామాషిగా అస్సలు ఉండవండి. ఖచ్చితంగా ప్రతి ఒక్క సమస్య కొత్త సమస్యగానే వస్తుంది మా దగ్గరికి. ఎందుకంటే స్త్రీలకి వాళ్ళు ఎప్పుడైతే బిజినెస్ స్టార్ట్ చేస్తారో చేద్దామని మొదలు పెడతారు, కానీ అది వాళ్ళకి ఆఖరు ఆప్షన్ అయి ఉంటుంది. ఇల్లు, పిల్లలు, సంసారం, సొసైటీ, పెళ్ళిళ్ళు, పేరెంటకాలు, పండగలు, పబ్బాలు, చావులు అన్నీ అయిపోయినాక వచ్చేది బిజినెస్ వాళ్ళకి. కానీ అలా చేసే బిజినెస్ ఎప్పటికీ పైకి రాదు. అది మేము ప్రతి ఒక్కరికి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. కానీ అది వాళ్ళు అర్థం చేసుకొని నిజంగా ఫుల్ బిజినెస్ మోడ్లోకి రావడానికి చాలా టైం తీసుకుంటారు ఒక్కొక్కరు. ఇప్పుడున్న 122 మంది ఉత్పత్తిదారులు కూడా ఎవరైతే మాతో ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారో వీళ్ళంతా కూడా దాదాపు ఈ 1 year 10 months టైం పట్టింది వాళ్ళంతా ఫుల్ ఫ్లెడ్జ్ ఒక ఎంటర్‌ప్రెన్యూర్గా అవ్వడానికి, ఒక బిజినెస్ ఉమెన్గా తయారవ్వడానికి. ఎందుకంటే మేము ఓన్లీ గైడ్ చేయగలం, చెప్పగలం ఏది ఎలా చేయొచ్చు, ఏది ఎలా ఉంది, మార్కెట్ ఎలా మారుతుంది, అంతర్జాతీయ లెవెల్లో ఎలా ఉంది, వీళ్ళ బిజినెస్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది, ఇవన్నీ మేము చెప్తాం. వాళ్ళు అలా చేసుకుంటే బాగుంటుంది, ఎక్కడికి ఎగ్జిబిషన్కి వెళ్ళొచ్చు, ఎక్కడికి వెళ్ళకూడదు, వెళ్ళేటప్పుడు ఎగ్జిబిషన్స్కి ఎలాంటి సేఫ్టీ మెజర్స్ ఆర్ గైడ్ లైన్స్ వాళ్ళు చూసుకొని వెళ్ళాలి, ఇలాంటివన్నీ మేము చెప్తాము. కానీ మనుషులం కదా, మనకు నచ్చిందే ఫస్ట్ చేస్తాం, ఆ తర్వాతే ఎవరైనా మనకు నేర్పించింది చేస్తాం. సో ఇవన్నీ అధిగమించడము టైంతో పాటు జరిగే విషయాలు. అలాగే ఇప్పుడు అన్నట్టుగా 1 సంవత్సరం 10 నెలల్లో ఒక 120 మందిని మేము ఆ దిశగా ప్రయాణం చేయించగలిగాము. అండ్ ప్రత్యేకించి ఏంటంటే ఎంత ఎక్స్పర్ట్స్తో మేము ట్రైనింగ్ ఇప్పించినా, మెంటరింగ్ చేయించినా దాన్ని వాళ్ళు వాళ్ళ బిజినెస్లో వాడినప్పుడే, అంటే ఆ నైపుణ్యతని వాళ్ళు వాడినప్పుడే ఆ బిజినెస్లో మార్పు చూస్తారు. సో మా దగ్గర స్పెషల్గా మెట్రిక్స్ ఉంటాయండి. ప్రతి బిజినెస్, ప్రతి స్త్రీ ఏ బిజినెస్ అయితే చేస్తుందో ఆ బిజినెస్ వాళ్ళు మా దగ్గరికి వచ్చినప్పుడు ఏ స్థాయిలో ఉన్నారు, అంటే వాళ్ళ వ్యాపారం ఏ స్థాయిలో ఉంది, సేల్స్ కావచ్చు, మార్కెటింగ్ కావచ్చు, ప్రోడక్ట్స్ కావచ్చు, ఎన్ని ఉన్నాయి, అప్పుడు ఏం చేశారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎంత ఎదుగుదల ఉన్నదని ప్రతిదీ పేపర్ మీద నోట్ అయి ఉంటుంది మా దగ్గర. ఎప్పుడైతే మేము ఆ గ్రోత్ అన్నది కరెక్ట్గా పేపర్ మీద చూపించగలుగుతున్నామో చాలా ఫాస్ట్గా వాళ్ళు అర్థం చేసుకొని చాలా ఫాస్ట్గా వాళ్ళ బిజినెస్ని ముందుకు తీసుకెళ్తున్నారు. సో ఛాలెంజెస్ అయితే అస్సలు మామూలుగా చాలామంది బ్రేక్ తీసుకుంటారు. స్త్రీలు చాలామంది ఇంట్లో ఒక చిన్న పని ఉందంటే ఒక 3 నెలలు బ్రేక్, ఒకేసారి 3 నెలలు బ్రేక్ అంటే బిజినెస్ మళ్ళీ కొత్తగా ప్రారంభించినట్టే, దాదాపుగా కొత్తగా ప్రారంభించిన. ఉన్న ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ అందరూ వెళ్ళిపోతారు, 10% కస్టమర్స్ మీకు తిరిగి వస్తారేమో, అది కూడా చాలా కష్టంగా మీకు ఆర్డర్స్ వస్తాయి. సో ఆ బ్రేక్ వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా మేనేజ్ చేయాలి, ఇదంతా నేర్పిస్తున్నాం. అన్నిటినీ మించి మాకున్న చాలా పెద్ద ఛాలెంజ్ ఏంటంటే ఆడదే ఆడదానికి శత్రువు అంటారు కదా, ఆ సామెతని మార్చడమే ఇప్పుడు మా ఉద్యమంగా పెట్టుకున్నాం మేము. ఇప్పుడు మా దగ్గర ఉన్న 120 మంది ఆడవాళ్ళు కూడా ఒకరికొకరు చాలా సహాయ సహకారాలతో ఉంటారు. సేమ్ బిజినెస్ ఉన్న వాళ్ళు ఒకవేళ ఇంట్లో పెళ్ళుండి బిజినెస్ చేయలేకపోతే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వాళ్ళ ఆర్డర్ ఇంకొకరికి ఇవ్వడానికి సిద్ధపడేలాగా మేము వాళ్ళని నడిపిస్తున్నాం, అలా ఆలోచింపజేస్తున్నాం. బిజినెస్ పోయింది అనుకోకుండా, ఉన్న బిజినెస్ని పోగొట్టుకోకుండా, తను కాకపోతే ఇంకొకరు చేసుకునేలాగా, అందులో ఇద్దరికీ లాభం వచ్చేలాగా ఆ ప్రణాళికలతో వాళ్ళని ముందుకు నడిపిస్తున్నాము. చాలా సక్సెస్ఫుల్గా వెళ్తున్నారు. అంటే ఇంత శ్రమ కూడా ఎప్పుడైతే వాళ్ళ సక్సెస్ చూస్తామో మాకు చాలా సంతోషానికి కారణమవుతుంది. My name is Soumya. I'm studying in 2nd year Loyal Academy. Today we have a stall of crochet. Our brand is called Rangthar. And we are from an organization called NIPED, National Institute for Disabled and Intellectual for Empowerment. We give employment for the parents of disabled children. They make all this stuff and we give them an employment.
Thank you so much, Jyoti ma'am, for giving this opportunity to showcase all our products in front of people. And thank you, Seva organization. We are very grateful. Thank you. నా పేరు బాలకృష్ణ, మాది వచ్చేసి జేటీఎన్ ఫుడ్స్. మేము వచ్చేసి హెర్బల్ సూప్స్ తయారు చేస్తాము. దీంట్లో వచ్చేసి న్యాచురల్ ట్రెడిషనల్ హెర్బ్స్ యూస్ చేసి మనం సూప్స్గా కన్వర్ట్ చేస్తాము. అలా మన దగ్గర 20 వెరైటీస్ ఉన్నాయి. అలాగే మన దగ్గర హెల్దీ వెయిట్ లాస్ పౌడర్, మల్టీ మిల్లెట్ స్ప్రౌటెడ్ గ్రెయిన్స్ పౌడర్గా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఇది యాక్చువల్గా మా వైఫ్ రన్ చేస్తూ ఉన్నారు. నిన్నటిదాకా ఆమె అవైలబుల్లో ఉన్నారు. సో కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల ఎన్జిఓ సపోర్ట్తో వాళ్ళని పర్మిషన్ అడిగేసి ఆమె నిన్న వెళ్ళడం జరిగింది. సో ఎన్జిఓ చాలా సపోర్ట్ చేస్తుంది ఈ విషయంలో. మా వైఫ్ ఎమర్జెన్సీ వెళ్ళాల్సి వచ్చినా కానీ నన్ను అలో చేసి ఈ స్టాల్ రన్ చేసుకోవడానికి సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. ఎస్పెషల్లీ జ్యోతి గారికి చాలా థ్యాంక్ యూ. హలో అండి, నా పేరు కృష్ణ పద్మ. నేను ఇక్కడ సేవా తరఫున, జ్యోతి గారి తరఫున ఇక్కడ మేము ఎగ్జిబిషన్లో స్టాల్ కండక్ట్ చేశారు. ఉమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఇక్కడ లేడీస్కి సంబంధించి ఈ స్టాల్ పెట్టించడం వల్ల నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇలా వీళ్ళు అప్పుడప్పుడు కండక్ట్ చేయడం వల్ల చాలామంది ఆడవాళ్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇక్కడ వీళ్ళు మాకు అరేంజ్ చేసిన విధానం కానీ, స్టాల్స్ అరేంజ్ చేయడం కానీ మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ జ్యోతి గారు, ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు. హాయ్ అండి, నా పేరు గాయత్రి. నా ప్రోడక్ట్ వచ్చేసి ఎస్జీ హ్యాండ్లూమ్స్ అండి, ఇక్కత్ కలెక్షన్స్. అయితే చేనేత వస్త్రాలు స్పెషాలిటీ ఏంటంటే చేయితో చేసిన క్లాత్, ప్యూర్ 100% కాటన్ అండి. చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. చాలా డిఫరెంట్ స్టైల్స్లో ఉన్నాయి. ఫ్యాబ్రిక్, శారీస్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి. సో నేను ఇక్కడ ఫస్ట్ టైం స్టాల్ పెట్టాను శిల్పారామంలో. నాకు సేవా ఎన్జిఓ మరి ప్రియాంక మేడం ద్వారా, జ్యోతి మేడం ద్వారా నాకు ఈ ఛాన్స్ వచ్చింది. చాలా సపోర్టింగ్గా ఉన్నారు. చాలా అన్నిటికీ గైడెన్స్ ఇస్తూ వారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను నేను. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నా పేరు శారద. మేము వచ్చేసి ఇక్కడ శిల్పారామంలో స్టాల్ పెట్టుకున్నాము. సేవా దగ్గర జ్యోతి మేడం ద్వారా వచ్చామండి మేము. ఇక్కడ ఏంటంటే మాకు శిల్పారామంలో ఓన్లీ మిల్లెట్ ఐటమ్స్ సార్. మాది వచ్చేసి శ్రీ హోమ్ ఫుడ్ స్నాక్ ఐటమ్. మన ఏంటంటే మిల్లెట్ ఐటమ్స్ మనము ఇక్కడ జ్యోతి మేడం ద్వారా వచ్చాం కదా. అన్నీ ఏంటంటే మన దగ్గర మిల్లెట్ స్నాక్స్ ఉన్నాయి సార్. జొన్న మురుకులు, రాగి మిక్చరు, కొర్ర చెక్కలు, అట్లా అంటే ఓన్లీ స్నాక్స్ అనేవి మిల్లెట్లో చేసినవి ఉన్నాయి సార్ మన దగ్గర. ఇప్పుడు ఏంటంటే పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా ఓన్లీ మిల్లెట్స్ తినడానికి ఇష్టపడుతున్నారు. దాని ద్వారా మేము అన్ని మిల్లెట్స్లో చేసి సేల్ చేస్తున్నాం సార్. ఇక్కడ మాకు రెస్పాన్స్ కూడా చాలా చాలా బాగుంది. మనకు ఇక్కడ వచ్చిన కస్టమర్స్ రిపీటెడ్ కస్టమర్స్ ఉన్నారు. ఇక్కడ మాకు అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. ధన్యవాదాలు. Hello everyone, I'm Kanika Khare from Bhopal, Madhya Pradesh. I have came here in Shilparaman with the help of NGO Seva, and through Jyoti Di I got this stall, and I bought my MP products over here, which is hand block, hand painting and cotton sarees, handloom cotton sarees. And thank you so much for the సేవా ఎన్జిఓ దట్ ఐ గాట్ దిస్ ఛాన్స్. ఆమె ఆదర్శం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. ఆమె ఆదర్శం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఫైనాన్షియల్ సపోర్ట్ ఎలా ఉంటుంది? 120 మంది మహిళలకు సపోర్టుగా ఉంటున్నారు. వారి జీవితానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇదంతా ఆర్థిక చేతి ఎలా ఉంటుంది అంటే ఈ మహిళలకు ఫైనాన్స్ లేదా వాళ్ళ భవిష్యత్తుకు ఎలాంటి కృషి చేస్తున్నారు? ఆ వివరాలు జ్యోతి గారు చెప్తారు, తెలుసుకుందాం. మాకు ఫండింగ్ అంటే ఇప్పటి వరకు మేము సొంతగా ఫండింగ్ చేసుకున్నామండి. ఎందుకంటే 2 సంవత్సరాలే మా సంస్థలు చాలా పెద్ద సంస్థలతో పోల్చుకుంటే మేము చాలా కొత్త సంస్థ. అసలు ఏం చేస్తున్నామన్నది కూడా చాలామందికి తెలియపోవచ్చు. కానీ మేము చేసే కొంచెంలో చాలా బలంగా ప్రతి ఒక్క కార్యక్రమం చేస్తున్నాము. ఇప్పటి వరకు చేసిందంతా కూడా మేము ఒక ఉద్యమంగా మొదలుపెట్టిన ఈ సంస్థ ఇప్పుడు ఆర్జం పోసుకుని మాకు ఫండింగ్ అవన్నీ కూడా మా స్త్రీలు ఎవరైతే ఉన్నారో, వీళ్ళు మహిళా ఉత్పత్తిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేయూతతోనే ముందుకెళ్తుందండి ఎప్పుడైనా. అండ్ ఎక్కువ మట్టుకు వాలంటీరింగ్ అంటే ఇప్పుడు మా మీటింగ్స్ అన్నీ కూడా అన్ని సంస్థలాగా ఒక పెద్ద హాల్ తీసుకొని అక్కడే మీటింగ్ పెట్టాలని మేము రూల్ పెట్టుకోం. దాదాపుగా వారంలో ఒక మీటింగ్ కండక్ట్ చేస్తాం. ఏదైతే ఒక మహిళా ఉత్పత్తిదారి వాళ్ళ కంపెనీ లేదా వాళ్ళ ఆఫీస్ ప్లేస్కి వెళ్ళి అక్కడ ఒక 10-12 మందిని పిలుచుకుని
అందరూ బిజినెస్ మీటింగ్ చేసుకుంటాం. ఆ బిజినెస్ మీటింగ్కి అయ్యే ఖర్చు చాలా తక్కువ అండి. అక్కడ మహిళలు ఇచ్చే సహాయ సహకారాలు, ఒకరు బలపరుచుకునే విధానము ఎంతో ముందుకు తీసుకెళ్తుంటుంది. సో మా ఫండింగ్ అంటూ మాత్రం ఓన్గా చేసిన ఫండింగే. అంటే మేము ఇప్పుడు వరకు చేసిన జాబ్స్లో నుంచి వచ్చింది కావచ్చు, మాకు వాలంటీర్గా మాకున్న స్నేహితులు, బంధువులు, హితులు వాళ్ళంతా మాకు ఇచ్చే డొనేషన్స్ మీదే ముందుకు వెళ్తూ ఉంది. ఇక ముందు గవర్నమెంట్ తరఫు నుంచి కూడా మేము సహాయ సహకారాలు తీసుకుంటాము. ఎందుకంటే ఎంత ఎదుగుతూ ఉంటామో అంత సహాయం అవసరం కాబట్టి ఖచ్చితంగా మేము గవర్నమెంట్ సపోర్ట్ తప్పకుండా కోరుకుంటాం ఈ విషయంలో. నా పేరు ప్రియాంక. సేవా ఎన్జిఓతో నేను ప్రారంభం నుంచి కూడా ఉన్నాను. ఎప్పుడైతే నేను వాలంటీర్గా ఇంతకుముందు స్టార్ట్ చేసి ఉన్నానో అప్పుడు నాకు ఈ మహిళలందరూ కలిసి వాళ్ళ యొక్క ఉత్పత్తులను చిన్నగా ప్రతి ఒక్కటి వాళ్ళు చేయాలనుకున్న ప్రతి కార్యక్రమాన్ని ఎలా అయితే మార్కెటింగ్ చేసుకుంటున్నారో, ఎలా అయితే ప్రమోట్ చేస్తున్నారో, వీటన్నిటికి ఎలా అయితే జ్యోతి గారు వీళ్ళకి సహాయాన్ని అందిస్తూ ఉన్నారో అవన్నీ చూసినప్పటి నుంచి నాకు ఒక ఆశ కలిగిందనమాట. చిన్న వయసులోనే నేను కూడా ఎందుకు ముందుగానే వచ్చి నేనెందుకు ఇవన్నీ నేర్చుకోకూడదు అనే ఒక చిన్న ఆశతో నేను ఈ సంస్థలోనికి ఫుల్ టైం వచ్చి ఉన్నానండి. మొన్న రీసెంట్గా జరిగిన ఒక ఎగ్జిబిషన్ ఏదైతే ఉందో అప్పుడు కూడా మహిళలందరూ కూడా వారి యొక్క ప్రోడక్ట్స్ అన్నిటిని కూడా ముందుకు తీసుకొని వచ్చి వారి దగ్గర ఉన్న ప్రతి న్యూగా ఏవైతే క్రియేట్ చేసుకొని వాళ్ళు వచ్చి ఉన్నారో అవన్నీ చూసినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఇంకా మా సేవ ద్వారా మేము మహిళలందరికీ కూడా సహాయం చేస్తామని కోరుకుంటున్నాం. సోషియో ఎకనామిక్ ఎంపవర్మెంట్ విమెన్ అసోసియేషన్ ద్వారా ఎందరో మహిళలకు ఒక రోల్ మోడల్గా నిత్యము మహిళా అభ్యుదయమే ఆశయంగా జీవిస్తున్న జ్యోతి గారు దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నేటి సమాజానికి ఇచ్చే సందేశం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. స్త్రీ ఎంతో శక్తివంతమైందండి. తనలో ఉన్న శక్తి తనకే తెలియదని నేను అంటాను. ఎందుకంటే ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక కూతురుగా, ఒక కోడలుగా ఎన్నో బాధ్యతలు నిర్వహించే స్త్రీ ఎంత సమర్థవంతురాలు అయినది ఒక్క క్షణం ఆలోచిస్తే ఎంతో గొప్ప కార్యాలు సాధించగలరు. ఇప్పుడు వరకు ఎంతో గొప్ప గొప్ప సైంటిస్టులు కావచ్చు, జాబ్ హోల్డర్స్ కావచ్చు, పెద్ద పెద్ద పేరు తెచ్చుకున్న స్త్రీలు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళతో పోల్చుకుంటే మనం ఎవ్వరిమీ ఏమీ తక్కువ కాదు. చెయ్యాలని సంకల్పం ఒకటి ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ఖచ్చితంగా ఫోన్లో మీరు ఏ సమయం అయితే గడుపుతున్నారో రీల్స్ చూస్తా, యూట్యూబ్ వీడియోస్ చూస్తా, లేదా సీరియల్స్ చూస్తా, వాటి బదులు మీకు పనికొచ్చే ఒక్కదాన్ని చూడండి. అది మేబీ మీ వ్యక్తిత్వం వికసింపజేయడానికి, లేదా మీ పర్సనాలిటీ డెవలప్మెంట్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ చూడండి, లేదా బిజినెస్ రిలేటెడ్ న్యూస్ చూడండి, లేదా ఇంట్లో ఉన్న పిల్లల్ని ఎలా పెంచాలి అన్న ఒక సైకాలజీ పరమైన న్యూస్ చూడండి. అంతేగాని టైంపాస్ రీల్స్ చూసి, సీరియల్స్ చూసి అనవసరంగా మీ బ్రెయిన్ ఫంక్షనింగ్ పాడు చేసుకోకండి. ఇంతైతే నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఏ ఇంపాక్ట్ ఉండదు అనుకుంటాం. తినే ఆహారం ఎంత మనకి ఒంటి మీద ఎంత ఎఫెక్ట్ చూపిస్తుందో మనం చూసే ప్రతి ఒక్క రీల్ కూడా అంతే ఎఫెక్ట్ చూపిస్తుంది. మనం మానసిక ఒత్తిడికి గురి అవుతాము. ఆ మనస్సు అన్నది మారిపోతుంటుంది మనం చూసే రీల్స్ని బట్టి. సో నేను చెప్పేది ఒకటే, ప్రతి ఒక్క స్త్రీ కూడా ఎంతో శక్తివంతమైంది. తను ఏమి చేస్తుంది అని ఒక అవగాహన కలిగి చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. నేను స్త్రీలకి ప్రత్యేకంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక వివాహం అనే ఒక వ్యవస్థ ఎంత ఒత్తిడికి లోన్ చేస్తుందో, అందులో నలిగిపోతున్న స్త్రీలకి ఇది నా తరఫు నుంచి నేను ఒక అభయంగా చెప్తున్నాను. ఎందుకంటే అంత స్ట్రెస్ అవ్వాల్సినది ఏది లేదండి. మార్పు సహజం. ప్రతి మార్పులో కూడా మంచే ఉంటుంది. ఆ మార్పుని మనం పాజిటివ్గా రిసీవ్ చేసుకొని, ఖచ్చితంగా ఆ కష్టంలో ఉన్నప్పుడు మనకు ఆలోచన రాదు, కానీ మీరు నమ్మదగ్గ ఒక్క మనిషి వైపు తిరగండి. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా మీకు మంచి సలహా సంప్రదింపిస్తారు అనుకున్న ఒక్క వ్యక్తి వైపు తిరిగి మీ సమస్యని వాళ్ళతో విశ్లేషించుకొని పంచుకోనండి. సమస్యకి పరిష్కారం కావాలని కాదు, కానీ మీ భారం దింపుకోవడానికి. మీలో మీరు ఆలోచించుకుంటూ మదన పడుతూ ఏదో డ్రాస్టిక్ స్టెప్స్ తీసుకుంటూ అందరినీ ఇబ్బంది పెట్టడం కాకుండా ఒకటే ఒక జీవితం మనకున్నది. అది ఒక స్త్రీ జీవితానికి ముడిపడి ఎన్నో జీవితాలు ఉంటాయి. మనం అనుకుంటాం మనం ఒక్కలమే ఏదైనా ఏమి ఇబ్బంది లేదు అని, కానీ అది చాలా తప్పు ఆలోచన. ప్రత్యేకించి వివాహాలు చేసుకొని ఇబ్బంది పడుతున్న స్త్రీలు, మీకు ఒకవేళ ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా ఖచ్చితంగా మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. మేము ఏ విధంగా మీకు సపోర్ట్ చేయగలిగితే అవి సపోర్ట్ చేస్తాం.
మీకు వేరే సంస్థలతో కనెక్ట్ చేయాలన్నా చేస్తాం. మేము చేయలేనిది ఇంకెవరైనా మీకు సాయపడగలరైతే ఖచ్చితంగా ఆ దిశగా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాం. రైట్ పర్సన్, రైట్ కాంటాక్ట్, రైట్ హెల్ప్ మేము ఇప్పించగలుగుతాం. సో డెఫినెట్గా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ప్రత్యేకించి క్యాథలిక్లకి, బిలీవర్స్కి నా తరఫు నుంచి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, వాక్యము చదవగానే సరిపోదు, ఆ వాక్యాన్ని జీవించగలగాలి. ఆ వాక్యాన్ని జీవించడం అంటే మనం కార్యరూపంలో, కార్యాలలో చేసినప్పుడే ఆ వాక్యంని మనం జీవించి సజీవుడైన క్రీస్తుని మనం చూపించగలం. క్రీస్తు యొక్క మహిమని మనం వెల్లడి చేయగలం. అది చేయడానికి వాక్యము చదువుతూ, ప్రార్థనలు చేసుకుంటూ, వర్షిప్ చేస్తూ, ఇవన్నీ ఎంత ఇంపార్టెంటో వాక్యాన్ని జీవించడం కూడా అంతే ఇంపార్టెంట్. వాక్యం జీవించడం నేర్చుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ప్రత్యేకించి మిత్రులారా, ఇప్పుడున్న కాలంలో రీల్స్లో డిస్టర్బ్ అవుతూ, టీవీతో డిస్టర్బ్ అవుతూ, ఇంటర్నెట్తో డిస్టర్బ్ అవుతూ ఉన్నాం. ప్రార్థనకి సమయం కేటాయించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఎందుకంటే మనము ఆత్మ సంబంధికులమై ఉన్నాం, మనం ఆత్మపూరితులమై ఉన్నాం, ఆత్మతో జీవిస్తున్నాం. ఒక మనిషి చనిపోయాడు అని ఎప్పుడు అంటారంటే ఆత్మ వెళ్ళిపోయినప్పుడు. ఆ ఆత్మ ఉన్నంత వరకు మనం దేవునితోనే ఉన్న వాళ్ళము. కాబట్టి ఆ దైవ రూపాన్ని ఇక్కడ చూపించగలగాలంటే మనం కార్యాలు చేయాలి. ఆ కార్యాలు నలుగురికి దీవెనకరంగా ఉండాలి. నేను ఇది తప్పకుండా మీరు అవలంబిస్తారని ఆశిస్తూ, అర్థం చేసుకుంటారని తెలుసుకుంటూ, మిత్రులారా, మీకు ఎవరికి ఎటువంటి సహాయం కావాలన్నా ఖచ్చితంగా మమ్మల్ని కనెక్ట్ అవ్వండి. దివ్యవాణి యాజమాన్యం మేము చేస్తున్న సోషియో ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ అసోసియేషన్ ద్వారా మేము చేస్తున్న స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్ని గుర్తించి మమ్మల్ని ఈ ఆమె ఆదర్శం ప్రోగ్రాంలోకి ఇన్వైట్ చేసి ఇలాంటి ఒక అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. మా యావత్తు టీం తరఫు నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇలాంటి అద్భుతమైన అవకాశాలు ఇంకా చాలామందికి కలగాలని కోరుకుంటూ, ఆల్ గ్లోరీ టు గాడ్. చూశారు కదండి, జ్యోతి పారా గారు సోషియో ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఉమెన్ అసోసియేషన్ ద్వారా వారు చేస్తున్న ఎంతో గొప్ప సేవలు నిజంగా అభినందనీయం. వారు మహిళా అభ్యుదయం కోసం చేసిన ప్రతి సేవ ఆమె ఆదర్శం కార్యక్రమానికి ఎంతో స్ఫూర్తిని కలిగిస్తుంది. అటువంటి గొప్ప సేవ చేస్తున్న ఎంతో మంది మహిళా మనులను గుర్తించి దివ్యవాణి టీవీ ద్వారా టీవీ ఛానల్లో ఆమె ఆదర్శం కార్యక్రమంలో ప్రసారం చేయడానికి మీకు ఒక గొప్ప అవకాశాన్ని కల్పిస్తుంది. మరైతే ఎందుకు ఆలస్యం, వెంటనే దివ్యవాణి టీవీని సంప్రదించండి. అటువంటి సేవా స్ఫూర్తితో, మానవత్వంతో సేవలు అందిస్తున్న మరో ఆదర్శ మహిళలతో ఆమె ఆదర్శం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ. నమస్కారం.